హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూరి చేసుకుంటున్నాను. ఫస్ట్ పిండి తీసేసుకున్న తర్వాత షుగర్ ఒక స్పూను, బొంబాయి రవ్వ ఒక స్పూను వేసేసుకొని నీళ్ళు వేసేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత బాగా నానుతుంది. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత గోళీలు చపాతీలు చేసేసుకొని బాగా కాల్చుకోవాలి. పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి, చాలా బాగా పొంగుతున్నాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి నాకు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్, పూరి పల్లె కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ తర్వాత శనగపప్పు వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా వేసేసుకొని బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసి పసుపు తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఆలుగడ్డ ఉడికించి అక్కడ పక్కన పెట్టేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని లోపల వేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. శనగపిండి వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపిండి, కొంచెం నీళ్ళు వేసేసుకొని బాగా కలుపుకొని దీని లోపల వేసేసుకోండి. అంతే, చాలా బాగా ఉడుకుతుంది.